చంద్రగిరి మండలంలో మరోసారి ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. రంగంపేట పంచాయతీ పరిధిలోని నాగపట్ల గ్రామం వద్ద దాదాపు 12 పెద్ద ఏనుగులు, 4 గున్న ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏనుగుల గుంపు పరిసర ప్రాంతాల్లోని వరి, మామిడి, అరటి, టెంకాయ వంటి పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. పంట పొలాలకు రక్షణ ఉంచిన ఫెన్సింగ్లను కూడా నాశనం చేశాయి. ఏనుగులను అడవిలోకి తరమటానికి అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మరోసారి ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది. రంగంపేట పంచాయతీ పరిధిలోని నాగపట్ల గ్రామం వద్ద దాదాపు 12 పెద్ద ఏనుగులు, 14 గున్న ఏనుగులు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏనుగుల గుంపు పరిసర ప్రాంతాల్లోని వరి, మామిడి, అరటి, టెంకాయ వంటి పంట పొలాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. పంట పొలాలకు రక్షణగా ఉంచిన ఫెన్సింగ్లను కూడా నాశనం చేశాయి. ఏనుగులను అడవిలోకి తరమటానికి అటవీశాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, ఏదైతే చంద్రగిరి మండలంలో మరోసారి ఏనుగుల గుంపు రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అవుతుంది. చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీ పరిధిలో నాగపట్ల గ్రామం వద్ద కూడా ఈ ఏనుగులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులకు కూడా సమాచారం అందించారు. వెంటనే అటవీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని వాటిని అడవిలోనికి వెళ్ళడానికి తరమడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అవుతుంది. దాదాపు 12 పెద్ద ఏనుగులు, 4 గున్న ఏనుగులు కూడా ఇవి ఒక గుంపుగా ఒక్కసారిగా పంట పొలాలను ధ్వంసం చేస్తూ కూడా ఆ ప్రాంతంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి అవుతుంది. గ్రామపు సమీపంలోని రైతు రవి అలాగే సిద్ధప్ప పొలాల్లో కూడా వరి, మామిడి, అరటి, టెంకాయ చెట్లు ఇలాంటివి అన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేశాయి. వాటన్నిటికీ కూడా ఫెన్సింగ్ వేసి ఉన్నారు. ఆ ఫెన్సింగ్ ను కూడా ధ్వంసం చేసి ఏనుగులు ఆ పంట పొలాలను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. కష్టపడి పండించుకున్న పంట చేతికి వచ్చే సమయానికి ఈ విధంగా ఏనుగులు దాడి చేసి పంట పొలాలను నష్టాన్ని చేకూరుస్తున్నాయని కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ ఏనుగుల గుంపులు ఈ విధంగా తరచూ తమ పంట పొలాలపై దాడి చేస్తుండటంతో కూడా తీవ్రంగా నష్టపోతున్నామని, మరోపక్క ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అటవీ అధికారులు సరి అయిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అయితే కోరుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైతే ఈ ఏనుగుల గుంపును అడవిలోనికి తరమడానికైతే ఆ ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటిని ఎట్టకేలకు ఆ అడవిలోనికి తరిమితే మరలా కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ఆ గ్రామ ప్రజలంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఈ ఏనుగుల గుంపు గతంలో మనం చూసుకున్నట్లయితే ఊళ్లలోకి కూడా వచ్చిన పరిస్థితి. పంట పొలాలను కాకుండా ఊళ్లలో కూడా వస్తుండటంతో కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఒకంత భయాందోళనకు గురవుతున్నారు. ఏవైతే అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటికి రక్షణ కల్పిస్తూ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ఏదైతే పంట పొలాలను ధ్వంసం చేస్తున్న సందర్భంలో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఎమ్మెల్యే ద్వారా పూర్తిగా ఆర్థిక సహాయం అయితే అందిస్తున్నారు. కానీ అలా ఇంకా కూడా ఇలాంటివి జరగకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుందని కూడా గ్రామస్తులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అటవీ అధికారులు అక్కడికి చేరుకొని ఈ ఏనుగుల గుంపును అడవిలోనికి తరమడానికైతే తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పాలి. చిత్రేఖ అప్డేట్స్ రమణ.